జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమైంది? ఎక్కడ పడిపోయి ఉంటుంది? ఇప్పుడు అది పోతే నాకేమీ తోచదు. ఏం పడిపోయింది? ఇప్పుడు ఎక్కడనే వెతకాలి? ఏం వెతకాలి? అదే 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 అంటే ఏది? నువ్వింత అమాయకంగా నిలబడ్డావేంటి? నువ్వేమీ చూడలేదా? ఏం చూడలేదు? నాకు పరీక్షల్లో జవాబులే గుర్తుండవు. ఇలాంటివేం గుర్తుంటాయి? అయ్యో, ఒకసారి గుర్తు తెచ్చుకో రామలక్ష్మి, చాలా ఇంపార్టెంట్. ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? మీరేమైనా చూసారా? ఏంటి? అదే. ఏది? కనిపించడం లేదు. ఏది కనిపించట్లేదు? అయ్యో, అసలు దేని గురించి అడుగుతున్నారే? నేను చాలా సేపటి నుంచి అడుగుతున్నాను, చెప్పట్లేదు. ఏమైందే? అయ్యో, ఎక్కడ పోయిందో ఏంటో. ఏం పోయింది? రూమ్ లో చూసావా రామలక్ష్మి? లేదు, మొత్తం వెతికాను. ఎక్కడ కనిపించలేదు. అయ్యో, అందులో చాలా ముఖ్యమైన ఉన్నాయి. ఏం పోయింది అసలు? ఎక్కడికి పోయింది? అసలు ఏమైంది రామలక్ష్మి? ఏంటి? ఏం జరిగింది? అంతా అయిపోయింది. పర్స్ పోయింది. పర్సు. అందులో నా పాస్పోర్ట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నాయి. పొద్దుటి నుంచి కనిపించడం లేదు. ఆద్య, కంగారు పడుకో. నువ్వు చివరిసారిగా దాన్ని ఎక్కడ చూసావు? గుర్తుకొచ్చింది. నిన్న గిఫ్ట్ కొనడానికి వెళ్ళాం కదా, అక్కడ చాలా షాప్స్ తిరిగాము. అక్కడే ఎక్కడో మర్చిపోయి ఉంటాను కదా రామలక్ష్మి? అవునవును, నాకెందుకో ఆ లాస్ట్ షాప్ లో మర్చిపోయినట్టు అనిపిస్తోంది. అవునా? మంచిది, గుర్తొచ్చింది కదా. ఏమైంది అత్తయ్య? సీనయ్య, వీళ్ళు పర్సు మర్చిపోయారంట. పర్సా? ఇప్పుడు అతనికెందుకు చెప్పడం? మేమే వెళ్ళి తీసుకుంటాం. రా రామలక్ష్మి. ఎక్కడికి? అది అది ఏంటి? నిన్న షాప్ లో పర్స్ మర్చిపోయారంట. ఈ ఇద్దరు అమ్మాయిలే ఇప్పుడు వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నారు. అక్కర్లేదు సీను, ఆ షాప్ ఏదో కనుక్కుని నువ్వు వెళ్ళి తీసుకురా. షో, ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది. సరే. ఏ డప్పు, తప్పు నాదే. డప్పు ఎందుకు? మేమే వెళ్తాం. రా. నీ పర్స్ తేవడానికి నాకే ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు వస్తే మీరు షాప్ చూపించడానికే రావాలి. ఏం అక్కర్లేదు. ఇవాళ సాయం చేసి మళ్ళీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటావు. ఆ అమ్మాయి కోసం ఇంత చేశాను అంత చేశానని దెప్పుతూ ఉంటావు. నాకు నీ సాయం అక్కర్లేదు. మేమే వెళ్తాం. ఇది సాయం ఎలా అవుతుంది? ఈ ఇంటి మనిషిగా అది నా బాధ్యత. నువ్వు ఈ ఇంటి అతిథివి. నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు, ఇప్పుడు బాగానే మాట్లాడతావు, తర్వాత డప్పు కొడతావు. ఆద్య, ఆగండి. నేనొకటి చెప్పనా? నువ్వు ఈ ఊరికి కొత్త, నీకు రోడ్లు తెలీవు. రామలక్ష్మిని తీసుకెళ్ళు, కానీ సీను కూడా మీతో వస్తాడు. ఓ మై గాడ్, సీను మాతో రాకూడదు. ఆంజనేయ, వాడేదో చెప్పి ఆద్యాన్ని తీసుకువెళ్ళాడు. ఆద్యాన్ని రక్షించు. తనకేదైనా అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఇంకేంటి, అమెరికా విశేషాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మనం తోటకి చేరుకునేంత వరకు. అమెరికా విశేషాలంటే అదే, అక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ 3-4 మెయింటైన్ చేయొచ్చుంట కదా. అలా ఏమీ ఉండదు. ఏంటి, ఏం మాట్లాడడం లేదు? భయంగా ఉందా? లేదు, నీతో నడుస్తుంటే భయం ఎందుకుంటుంది? మరి ఇంకేంటి, ఎవ్వరూ లేరిక్కడ. మన ఇద్దరం ప్రైవసీలో ఉన్నాం.
ఏదైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడుతూనే ఉన్నాను కదా. నువ్వు అలా అంటున్నావు గానీ ఏం మాట్లాడడం లేదు. అయితే మామూలుగా నువ్వు రోజుకి ఎన్ని ఫోటోలు తీసుకుంటావు? సందర్భం బట్టి, సమయాన్ని బట్టి ఫోన్లో చాలా మంచి ఫోటోలు తీస్తుంటాను. ఏవి చూపించు. ఇదిగో చూడు. ఈ ఫోటో చూడు. రామలక్ష్మి నా చెయ్యి పట్టుకుంది. నాకేమో నువ్వే తన చేపట్టుకున్నావు అనిపిస్తుంది. లేదు లేదు, తనే పట్టుకుంది. కావాలంటే చూడు. దేవుడా, ఆ ఫోటోలు డిలీట్ చేసేలా చూడు స్వామి. ఆంజనేయ, అంకలమ్మ, మీకు 100 కొబ్బరికాయలు కొడతాను. ఈ ఫోటో చూడు. ఆ సెల్ ఫోన్ నా చేతికి ఇవ్వరు. సరే, మనం ఫోటోస్ తీసుకుందాం. ఆ, ఓకే. నాకు నీలాంటి బ్యూటిఫుల్ ఏంజెల్తో ఫోటోలు దిగడం అంటే చాలా ఇష్టం. అందుకే అడుగుతున్నాను. ఫోన్ ఇవ్వు, నేను ఫోటో తీస్తాం. ఇక్కడ కాదు, అక్కడ తోటకెళ్దాం. ఇంకా ఎంత దూరం? కొంచెం దూరమే. నా మీద నమ్మకం ఉంది కదా. నా చెయ్యి పట్టుకున్నాడు. నీకోసం ఎంత దూరమైనా నడుస్తాను తెలుసా. మామూలుగా అమ్మాయిల కోసం అబ్బాయిలు ఎంత దూరమైనా నడుస్తారు. అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. ఇంకా ఎంత దూరం తీసుకువెళ్తావ్రా? ముందు మనం తోటకెళ్దాం పద. ఓకే. ఎటెళ్ళారు? బావా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.